ఆధునిక భారతదేశ చరిత్రలో మహాత్మా గాంధీ తర్వాత మోస్ట్ పాపులర్ నాయకులు ఎవరు అంటే డాక్టర్ అంబేద్కర్ మాత్రమే కనపడతారు. 2012లో అనగా డాక్టర్ అంబేద్కర్ చనిపోయిన 56 సంవత్సరాల తర్వాత హిస్టరీ ఛానల్, CNN, IBN, రిలయన్స్ మొబైల్స్, అవుట్లుక్ మ్యాగజైన్ సంయుక్తంగా నిర్వహించిన ఒక ఆన్లైన్ పోల్లో గాంధీ గారి తర్వాత గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరని మీరు భావిస్తారు అని అడిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ, పటేల్, ఇందిరాగాంధీ, వాజ్పేయి, మదర్ టెరిసా, అబ్దుల్ కలాం, అమితాబ్, టెండూల్కర్ లాంటి ప్రముఖులతో పాటు 13 మంది స్వాతంత్ర సమరయోధులు, 15 మంది భారతరత్న గ్రహీతలు, 6 మహిళలు, ఇంకా వేర్వేరు రంగాల్లో నిష్ణాతులైన 50 మంది పేర్లు నామినేట్ చేస్తే అందరికంటే ఎక్కువ ఓట్లు పొందిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఇప్పటికీ డాక్టర్ అంబేద్కర్కు ఉన్న పాపులారిటీ. కానీ గాంధీ గారి మీద కన్నా ఎక్కువ విశ్లేషణలు, విమర్శలు అంబేద్కర్ మీద మాత్రమే ఉంటాయి. దీనికి కారణం బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆయన ఓన్ చేసుకోవడం ఒక కారణమైతే, రాజ్యాంగాన్ని రచించిన ఘనత దళితుడైన ఆయనకు ఎక్కువగా ఆపాదించడం ఇంకొక కారణంగా చెప్పుకోవచ్చు. ఆయన మరణించి 68 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆయన గొప్పతనాన్ని ఒప్పుకోలేని వారు బహుశా ఆయన కులాన్ని దృష్టిలో పెట్టుకుని అలా ఆలోచిస్తుండవచ్చు. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇప్పటికీ మన దేశంలో ఒక మనిషి ఎంత గొప్పవాడు అని అంచనా వేయడానికంటే ముందు అతని కులం ఏమిటి అనేదే ముందుగా ఆలోచిస్తారు. ఉదాహరణకు పివి సింధు ఒలింపిక్ పథకం సాధించినప్పుడు ఆమె ఏమి చదువుకుంది, ఏ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంది అనే దానికంటే ఆమె కులం ఏమిటి అని గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేయడం జరిగింది. వెనుకబడిన మరియు అక్షరాస్యత ఎక్కువగా లేని చోట ఇలాంటి మనస్తత్వం ఉంటే అది పెద్ద విషయం కాదు. కానీ దాదాపు 75% అక్షరాస్యత ఉండి దేశం బాగా అభివృద్ధిలో పయనిస్తున్న ఈ రోజుల్లో కూడా కులమే ప్రధాన పాత్ర పోషించడం దురదృష్టకరం. పివి సింధు అగ్రవర్ణాల బిడ్డ కాకుండా ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉంటే ఇప్పుడు దక్కినంత గౌరవం ఆమెకు దక్కుతుందా అనేది అనుమానమే. రాజ్యాంగ రచనలో డాక్టర్ అంబేద్కర్ పాత్ర గురించి ఇప్పటికీ ఎంతోమంది తమను తాము గొప్ప విశ్లేషకులుగా, మేధావులుగా భావించేవాళ్ళు అసలు రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయనే లేదు, మొత్తంగా 22 కమిటీలు 289 మంది రాశారు అని అంటూ ఉంటారు. కానీ 21 కమిటీలు తయారు చేసిన సమాచారాన్ని కీలకమైన డ్రాఫ్టింగ్ కమిటీకి ఇస్తే ఆ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా అంబేద్కర్ ఎంత శ్రమించారు అనే విషయాలు నేను 2 వేర్వేరు వీడియోల్లో వివరించాను. ఆ వీడియోల లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సమయం దొరికినప్పుడు చూడండి. అంటరానితనం ప్రబలంగా ఉన్న ఆ రోజుల్లో దళితుడైన అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకున్నారు? డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న ఎక్కువ మంది సభ్యులు అంబేద్కర్తో పోలిస్తే అగ్రకులస్తులే. అయినప్పటికీ ఆనాటి కాలమాన పరిస్థితులకు భిన్నంగా అంబేద్కర్ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా ఎందుకు నియమించారంటే అంబేద్కర్కు ఉన్న అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ముఖ్య కారణం. ఒక దేశానికి రాజ్యాంగం రాయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మరి ముఖ్యంగా భిన్న జాతులు, సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్న దేశానికైతే మరీ కష్టం. ఎంతో రాజనీతిజ్ఞత, ప్రపంచ దేశాల రాజ్యాంగాల మీద మంచి పట్టు, చరిత్ర, వర్తమానంతో పాటు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని రాయగలిగిన సామర్థ్యం అంబేద్కర్కు ఉందని భావించి ఆ బాధ్యత ఆయనకి ఇవ్వడం జరిగింది. వివిధ దేశాల నాగరికత, సమాజం మరియు సంస్కృతులపై మంచి అవగాహన, ప్రపంచ దేశాల చరిత్ర, ప్రజాస్వామ్యం, సామ్రాజ్యవాదం మరియు పరిపాలన లాంటి విషయాలను అంబేద్కర్ అవపోసన పట్టారు. వీటన్నిటికీ మించి స్వానుభవంతో సామాజిక వ్యవస్థ మరియు న్యాయశాస్త్రం మీద అంబేద్కర్కి విశేష అవగాహన ఉంది. 150 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన దేశాన్ని అతలాకుతలం చేసిన బ్యాక్డ్రాప్లో దేశానికి మంచి పరిపాలన ఇవ్వగలిగిన రాజ్యాంగాన్ని తయారు చేయడం కత్తి మీద సాము లాంటిది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన లండన్ మరియు అమెరికాలో చదువుకున్న విద్యా నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ అయితేనే ఈ బాధ్యతకు సరైన వ్యక్తి అని భావించి డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన్ను చైర్మన్గా చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణంలో చాలా బాధ్యతల్ని అంబేద్కర్ తన భుజాలపై వేసుకున్నారు. దాదాపు 100 రోజుల పాటు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో నిలబడి ఒక్కో నిబంధన వివరించేవారు. కొన్ని సవరణలను ఆమోదిస్తూ
మరికొన్ని సవరణలను తోసిపుచ్చుతూ దానికి తగిన వివరణలు ఇచ్చేవారు. అప్పటికే అంబేద్కర్ మధుమేహం, బీపీ, కీళ్ల నొప్పులతో బాధపడేవారు. అయినా దేశం కోసం అవేమీ లెక్క చేయకుండా తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మొక్కవోని దీక్షతో అంబేద్కర్ ఈ మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇకపోతే అంబేద్కర్ వివిధ దేశాల రాజ్యాంగాల నుండి కాపీ కొట్టి రాశాడు, అది ఒక గొప్పేనా అని అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు గమనించాల్సిన విషయం ఏమిటంటే, సపోజ్ ఒక విద్యార్థి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి పరీక్ష రాస్తున్నప్పుడు తన ఎదురుగానో పక్కనో కూర్చున్న వాళ్ళ ఆన్సర్ షీట్లోని సమాధానాలను యథాతథంగా రాశాడు అనుకుందాం. దాన్ని కాపీ అంటారు. అలా కాకుండా ఆ వ్యక్తి పరీక్షకు ప్రిపేర్ అవుతున్న సమయంలో ఆ పరీక్ష సిలబస్ను అనుసరించి వేర్వేరు నిష్ణాతులు రాసిన పుస్తకాలు చదివి వాటిలో ఆ పరీక్షకు అవసరమయ్యే పాయింట్స్ తన సొంత నోట్స్గా రాసుకున్నాడు అనుకుందాం. దాన్ని కాపీ అంటామా? అనము కదా. డాక్టర్ అంబేద్కర్ చేసింది కూడా అదే. ఏ రాజ్యాంగాల నుంచి ఏ విషయాలను మన రాజ్యాంగంలోనికి తీసుకున్నారో, అలా ఎందుకు చేశారు అనే వివరాలు నా తదుపరి వీడియోలో తెలియజేస్తాను. బ్యాట్ పట్టుకోవడం కూడా రాని వాళ్ళు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల ప్రస్తావన తేగానే ఒక్క సెంచరీ కూడా మ్యాచ్ని గెలిపించలేదు అని విమర్శించడం, రాజమౌళి గొప్పేముంది, టాలెంటెడ్ యాక్టర్సు, అద్భుతమైన విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సంగీతం, ఫైట్స్ కంపోజ్ చేసే వాళ్ళ వల్లే బాహుబలి, RRR ఆడాయి అని విమర్శించడం, రాజ్యాంగం రాయడంలో అంబేద్కర్ గొప్పేముంది, వేర్వేరు కమిటీలు తయారు చేసి ఇస్తే దానిని ఒక ఆర్డర్లో పెట్టి ఇవ్వడం కూడా గొప్పేనా అని విమర్శించడం ఒకే కోవలోకి వస్తాయి. సినిమా మరియు క్రికెట్తో రాజ్యాంగ రచనను పోల్చడం సరికానప్పటికీ ఆయా వ్యక్తుల ఇండివిడ్యువల్ బ్రిలియన్స్ వల్లే ఆ గొప్ప ఆవిష్కరణలు జరిగాయి అని చెప్పాలనేది నా ఉద్దేశం. ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పోషించిన పాత్ర గురించి విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి.